నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. కేంద్ర ప్రభుత్వం పదే ప్రవచించే సూత్రం జమిలీ ఎన్నికలు. ఈ జమిలీ ఎన్నికల కోసం కొంతకాలంగా కసరత్తులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వాటికి జై కొట్టింది. సెప్టెంబర్లో 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రకటన వెలువడిన మరుసటి రోజే జమిలీ ఎన్నికల కోసం కేంద్రం కమిటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన కాలంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తొలి దశలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను, అవి పూర్తయిన 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న కమిటీ సిఫార్సుల ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయనుంది. ఈ విధానం అమల్లోకి వచ్చాక దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలకు ఒకే ఓటరు జాబితాను ఉపయోగిస్తారు. తాజా పరిణామాలతో సార్వత్రిక ఎన్నికలు ముందుకు జరగనున్నాయనే ఊహాగానాలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనుకూల ప్రతికూల వాదనలు ఎలా ఉన్నా జమిలీ ఎన్నికల సాధ్యంపై మోదీ సర్కార్ ముందు పలు సవాళ్లున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్తో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ 6 రాజ్యాంగ సవరణలు చేయాలంటే సగం రాష్ట్రాల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న సొంత బలం ఏమాత్రం సరిపోదు. జమిలీ ఎన్నికల కోసం అదనపు ఎంపీల సపోర్ట్ కూడా గట్టాల్సి ఉంది. కాగా జమిలీ అంటే పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. 1951 నుంచి 1967 వరకు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు కొనసాగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చి జమిలీ పోయి ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రానున్న సార్వత్రిక ఎన్నికలతో చేర్చాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడంతో పాటు మరికొన్నింటినీ తగ్గించాల్సి ఉంది. ఇందుకు రాజ్యాంగ పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసెంబ్లీలు, పార్లమెంట్కు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మేలని 1999లో లా కమిషన్ పేర్కొంది. 2015లో పార్లమెంటరీ కమిటీ కూడా ఇదే అంశాన్ని సిఫారసు చేసింది. కేంద్ర కేబినెట్ ఏకగ్రీవంగా నివేదికలోని సిఫార్సులను ఆమోదించింది అని వైష్ణవ్ వెల్లడించారు. రాష్ట్ర పార్టీలు అత్యధికం ఈ విధానానికి మద్దతు పలికినట్టు చెప్పారు. ఈ విధానం మన ప్రజాస్వామ్యాన్ని, కేంద్ర రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 293 మంది ఎంపీలున్నారు. జమిలీ ఆమోదానికి 362 మంది మద్దతు అవసరం. అలాగే రాజ్యసభలో ఎన్డీఏకు 121 బలం ఉంది. జమిలీ ఆమోదానికి 164 మంది ఎంపీల సపోర్ట్ కావాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమాఖ్య వ్యవస్థ కలిగి ఉండడంతో దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు జమిలీ ఎన్నికలను ఒప్పుకోవాల్సిందే. దాదాపు 14 రాష్ట్రాలకు పైగా జమిలీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సొంతంగా 20 రాష్ట్రాల్లో అధికారంగా ఉండగా అందులో బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో ఉంది. మరోవైపు మోదీ సర్కార్ వచ్చే ఎన్నికల్లో ఒకేసారి మహిళా రిజర్వేషన్లు, లోక్సభ సీట్ల పెంపుతో పాటు జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే యోచనలో ఉందని సమాచారం. ముఖ్యంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఈ కమిటీ రాజకీయ, సామాజిక రంగాల్లోని వివిధ వ్యక్తుల అభిప్రాయాలను సేకరించేందుకు సమగ్ర సంప్రదింపులు జరిపింది. నివేదిక ప్రకారం 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. 32 పార్టీలు ఏకకాల ఎన్నికల భావనకు మద్దతిచ్చాయి. అదనంగా వార్తాపత్రికలో ప్రచురించిన పబ్లిక్ నోటీస్ పౌరుల నుంచి 21,558 ప్రతిస్పందనలు వచ్చాయి. వీరిలో 80% మంది ప్రతిపాదనకు అనుకూలత వ్యక్తం చేశారు. 4 మాజీ ప్రధాన న్యాయమూర్తులు, ప్రధాన హైకోర్టుల నుంచి 12 మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు, 4 మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లతో సహా న్యాయ నిపుణులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా వంటి అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు ప్రముఖ ఆర్థికవేత్తలతో కలిసి పరిశీలించడానికి సంప్రదించారు. అస్థిరమైన ఎన్నికలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీస్తాయని, ఆర్థిక వృద్ధి మందగించవచ్చని, ప్రజా వ్యయాలకు, సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తున్నాయని ఈ సంస్థలు స్పష్టం చేశాయి.